శ్రీమాత్రే నమః. ముఖ్యంగా భాద్రపద మాసంలో వచ్చే అష్టమి అంటే పౌర్ణమి ముందు వచ్చే అష్టమికి చాలా విశేషమైన ఫలితం అయితే ఉందండి. మరి ఆ అష్టమినే రాధాష్టమి అని అంటూ ఉంటారు. అదేవిధంగా రాధాదేవి యొక్క జయంతి అని కూడా అంటారు. ఈ భాద్రపద మాసంలో అష్టమి నాడు మహాలక్ష్మిని పూజించిన యెడల వారు సకల సంపదలతో తులతూగుతారనేది మన శాస్త్రవచనం. అదేవిధంగా రాధాదేవి యొక్క జన్మ విశేషం అనేది పద్మపురాణంలో చక్కగా వివరించడం జరిగిందండి. మరి రాధాష్టమి గురించి కూడా పద్మపురాణం మనకి చక్కగా చెప్తుంది. అయితే రాధారాణి ముఖ్యంగా ప్రేమస్తత్వంగా చెప్పడం అనేది జరుగుతుంది. అదే కాకుండా మనకు రాధారాణి పంచశక్తుల్లో ఒకరు. అది మనం ఇదివరకుటిలో కూడా చెప్పుకోవడం జరిగింది. మన దేవి భాగవతంలో పంచశక్తుల యొక్క ఆవరణ అనేది చెప్పడం జరుగుతుంది. మరి దేవి భాగవతంలో చెప్పినట్లుగా పంచశక్తులు ఎవరో కాదు, శక్తికి మూలం దుర్గాదేవి, సంపద మూలం లక్ష్మీదేవి, విద్యకు మూలం సరస్వతి, ఈ ప్రకృతినంతా పరిరక్షించే దేవి గాయత్రి. అదేవిధంగా ప్రతి మనిషిలోనూ కూడా ఒక ప్రేమ తత్వాన్ని నింపడానికి మనకు ముఖ్యమైన శక్తి ఎవరంటే ఆవిడే శ్రీ రాధారాణి. మరి ఈ రాధారాణి ప్రేమకు సంకేతంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఏ పూజ చేయనివ్వండి, ముఖ్యంగా అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏది చేసినా కూడా అది ప్రేమతత్వం కలిగి ఉండాలి కాబట్టి, మనం ఏ పూజలు చేసినా సంవత్సర కాలంలో రాధాష్టమి చెయ్యకపోతే ఆ పూజా ఫలితం అనేది దక్కదనే చాలా వరకు పురాణాలు చెప్తున్నాయి. ఎందుకండి ఈ రాధాష్టమి ఎందుకు చెయ్యాలి అనేది మీకు సందేహం కలగచ్చు. ఎందుకంటే రాధారే రాధారాణి ప్రేమకు స్వరూపం కాబట్టి, మనం ఎప్పుడైతే ఈ భక్తి శ్రద్ధలతో భగవంతునికి పూజ చేస్తామో, ఈ రాధాష్టమి చేయడం వల్ల ఈ రాధారాణి ఆ భగవంతునికి మనలో ఉన్న కోరికలన్నీ కూడా విన్నవిస్తూ ఉంటుందనేసి మనకి పద్మపురాణం చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. కావున భక్తులందరూ కూడా రాధాష్టమి వ్రతాన్ని చేయడం వల్ల విశేషమైన ఫలితం అనేది రావడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది. మరి ఈ సంవత్సర కాలంలో రాధాష్టమి సెప్టెంబర్ 11వ తారీఖున రావడం జరిగింది. మరి ప్రత్యేకంగా రాధాష్టమి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి? చక్కగా రాధాకృష్ణుల యొక్క చిత్రపటాన్ని పెట్టుకోవాలి. పెట్టుకొని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉపవాసించాలండి. ఇది ప్రత్యేకమైన ఆచారం. ఇక్కడ రాధాష్టమి అనేటప్పటికీ కొంచెం ప్రత్యేకమైన ఆచారంగా ఉంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉపవాస దీక్షను పూర్తి చేసుకోవాలి. మధ్యాహ్నం పూర్తి అయిన తరువాత చక్కగా ప్రసాదాలు తయారు చేసుకొని రాధాకృష్ణులకి నైవేద్యంగా సమర్పించి, రాధారాణ్ణి వీలైనంత వరకు ఈ రోజంతా కూడా రాధే రాధే శ్రీ రాధే రాధే అనుకుంటూ మనసులో అనుకుంటూ ఉండాలి. ఆ రాధారాణికి చక్కగా మీరు చేసుకున్న మధురమైన పదార్థాలన్నిటినీ కూడా నివేదన చేసి మీ ఉపవాస దీక్షను విరమించి చక్కగా భోజనం చేయవచ్చు. ఈ విధంగా రాధారాణిని యథాశక్తిగా మనం పూజించుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలు కళ్యాణం అవ్వట్లేదనే ఆడపిల్లలు, అదేవిధంగా అబ్బాయిలు కూడా ఎవరైతే ఈ కళ్యాణం అవ్వట్లేదనే సమస్యల్లో ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా రాధాకృష్ణుల యొక్క ఆరాధన చేయడం వల్ల, ముఖ్యంగా రాధాదేవిని యథాశక్తి పూజించడం వల్ల కూడా త్వరితన అవే అవకాశం అయితే ఉంటుంది. ఇంట్లో కూడా మంచి ఆనందాలు, సంతోషం కూడా ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలు కానివ్వండి, మగ పిల్లలు కానివ్వండి, కళ్యాణం ఆలస్యం అవుతుందన్న వాళ్ళు చక్కగా రాధాకృష్ణుల దర్శనం చేసుకొని రావడం, ఈరోజు రాధాదేవిని చూసి రావడం కూడా చాలా విశేషమైంది. ప్రత్యేకంగా చెప్పాలంటే ఇస్కాన్ అంతర్జాతీయ సంస్థ అయిన ఇస్కాన్‌లో ఈ ప్రత్యేక రాధాష్టమి ఉత్సవాలు చాలా కన్నుల పండుగగా జరుగుతాయండి. ప్రతి చోట కూడా ఇస్కాన్ మందిరం ఉన్న ప్రతి చోట కూడా రాధారాణికి విశేషమైన పూజలు, అలంకారాలు జరుగుతూ ఉంటాయి. అదే కాకుండా ప్రత్యేకంగా రాధారాణి యొక్క పాద దర్శనాన్ని కూడా ఈరోజు వీళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరంలో ఎప్పుడూ కూడా రాధారాణి యొక్క పాద దర్శనం అనేది ఉండదు. కానీ ఈ ఇస్కాన్ సంస్థ వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా మనకు రాధారాణి యొక్క పాద దర్శనాన్ని మనకివ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు పాద దర్శనాన్ని ఇస్తారంటే ప్రతిసారి చూపించరండి రాధారాణి యొక్క పాదపద్మాలని. ఒక్క రాధాష్టమి నాడు మాత్రమే అమ్మ పాదపద్మాలను మనం దర్శనం చేసుకోవాల్సిన భాగ్యమైతే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాధారాణి చాలా మంచి విధానంతో కృష్ణతత్వంలో ఉన్న దేవిగా మనకు చెప్పడం జరుగుతుంది. మరి అదే కాకుండా భక్తి, ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే భక్తి తత్పరతను కలిగిన ఆవిడగా కూడా రాధాదేవిని చెప్పడం అనేది జరుగుతుందనమాట. కానీ మనం బయట రకంగా అనుకునే అపోహలన్నీ కాదండి. ఎందుకంటే రాధారాణి చాలా
భక్తి తత్పరతలో అంటే ఎంతో స్థానాన్ని పొందిన గొప్ప వ్యక్తిగా కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈరోజు యథాశక్తి రాధారాణిని పూజించి అమ్మవారికి యథావిధమైన ప్రసాదాలు నివేదన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రాధాకృష్ణ దర్శనం చాలా మంచిది. ఒకవేళ మాకు రాధాదేవి ఫోటో లేదండి, రాధాకృష్ణులు లేరు, మేము ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలంటే ఇది లక్ష్మీ పూజాం. ఎందుకంటే ఈ అష్టమి లక్ష్మికి కూడా చాలా ప్రీతిపాత్రమైందనే చెప్పాను. కాబట్టి మీరు లక్ష్మీదేవిని కూడా యథావిధిగా మీరు ఆరాధన చేసుకోవచ్చు. ఈ అష్టమి నాడు లక్ష్మీదేవిని పూజించడం వల్ల కూడా మీరు అనుకున్న పనులు మీకు త్వరితన అవుతాయి. మీరు అనుకున్న విషయాలన్నీ కూడా మీకు తొందరలో జరగడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సెప్టెంబర్ 11వ తారీఖు రాధాష్టమి, రాధాదేవి యొక్క జయంతి. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి ఆ దేవిని పూజించండి. అమ్మ కృపకు పాత్రులు కండి. శ్రీమాత్రే నమః.